వెనకాల కనిపిస్తున్న ప్రదేశము డ్రైగా ఉన్నటువంటి ప్రదేశం ఉంది చూసారా. యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పగింపబడిన ప్రదేశము అదే గెత్సెమనే తోట. పక్కనే ఒలీవల కొండ కూడా ఉంది. ఈ కొండలన్నీ కూడా చాలా దగ్గరకే ఉంటాయి. అన్ని మనం బైబిల్లో చదువుకునేటప్పుడు మనకి కష్టం అవుతుంది ఊహించుకోవడం, ఏది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎంత దూరం ఉందని. కానీ ఇక్కడికి వస్తే క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒలీవల కొండ. ఇప్పుడు నేను నించుంది సియోను కొండ. సియోను కొండ వెనకాల ఆల్రెడీ ఎత్తులో ఉన్నాను కాబట్టి మీకు ఎత్తు ఏం కనపడటం లేదు. సియోను కొండ మీద దావీదు సమాధి ఉంది అని దీనికి యూదుల ప్రాధాన్యత చాలా ఉంది. దావీదు సమాధి ఉన్నటువంటి ప్రదేశమే ఆ తర్వాత ప్రభువు రాత్రి భోజనం కొరకు పస్కా సిద్ధపరచబడినటువంటి ప్రదేశం అని కొంతమంది నమ్ముతారు. కానీ అందరూ నమ్మగలిగే సత్యం ఏంటంటే అదే ప్రదేశంలో మేడగదిలో అందరు శిష్యులు 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడము, అన్య భాషలతో మాట్లాడడం జరిగింది. సియోను కొండకి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా మంది క్రైస్తవులు యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన సియోను కొండ మీద ఉంటాడు, ఇక్కడ నుండి పరిపాలిస్తాడు అని చాలా మంది నమ్ముతారు. ఈ సియోను కొండ మీదకి ఇప్పుడు సందర్శించడానికి మేమంతా వచ్చేసాము. ఇంకా యేసయ్య రావటమే మిగిలింది. ఈ ముందున్నటువంటి ప్రదేశంలో యేసయ్యను వారు అరెస్ట్ చేసి అక్కడి నుంచి కొట్టుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే పేతురు 3 సార్లు బొంకినటువంటి ప్రదేశం. ఆ రాత్రి ఇక్కడే ఉంచారు. ఆయన చలి కాచుకుంటూ ఉంటే మరి పేతురు 3 సార్లు కూడా నేను యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పటము, ఆ తర్వాత కోడి కూయటం, ఇదంతా జరిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి భవనంలో 3 అరల్లో ఈ విషయాన్ని తెలపడానికి గాను చిన్న ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇదంతా కూడా దావీదు పట్టణము. ఇదంతా కూడా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ చిన్నటువంటి ప్రాంతాన్ని దావీదు పట్టణం అంటారు. ఇదంతా కూడా మీకు అక్కడ కనపడేది యెరూషలేము ప్రాకారాలు. అటువైపు ఇంకొక సైడ్ యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి కనపడతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాకారాలు తర్వాత కట్టించబడినవి. కానీ కింద చూస్తే సొలొమోను కాలం నుండి ఉన్నటువంటి రాళ్ళు ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంత గొప్ప ప్రదేశం, బైబిల్ నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశం ఇది. రావడానికి దేవుడు కృప అనుగ్రహించాడు.